Next one, the values of x lying between 0 degrees and 360 degrees which satisfy the equation cosec x minus 2 sin x minus 1 is equal to 0. సో దీన్ని సాల్వ్ చేయాలంటే కొసెక్ని మనం 1/sin రాసుకొని ఎల్సిఎం చేస్తే సైన్లలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. దానికి ఫ్యాక్టరైజేషన్ చేయడం ద్వారా మనకి ఈజీగా వాల్యూస్ వచ్చేస్తాయి. సో దానికంటే బెటర్ మనం ఆప్షన్ వెరిఫికేషన్ చెక్ చేసుకుందాం. సో ముందుగా ఆప్షన్ 1 తీసుకున్నట్లయితే x is equal to 30 degrees. సో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం క్యాన్సిల్ అయిపోయి మనకు 0 రావాలి. సో 30 తీసుకున్నట్లయితే కొసెక్ 30. సో sin 30కి రెసిప్రోకల్ అది 2 వస్తుంది. సో -2 × sin 30 అంటే 1/2 -1. సో 2 క్యాన్సిల్ -1 -2. సో 2 - 2 అంటే 0 వచ్చేసింది. అంటే x is equal to 30 అనేది ఒకటి కన్ఫర్మ్. సో x 30 కన్ఫర్మ్ అయిందంటే ఆప్షన్ 1 కానీ ఆప్షన్ 3 కానీ. సో మనం నెక్స్ట్ 240 కూడా చెక్ చేసుకుందాం. సో x is equal to 240 degrees. సో ఇక్కడ కొసెక్ 240 అంటే 180 + 60. కొసెక్ 180 + 60 అంటే 180 అంటే కొసెక్కే వస్తుంది. 180 ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రెంట్లో కొసెక్ అనేది మైనస్ అంటే మైనస్ కొసెక్ 60 అని వస్తుంది. అంటే కొసెక్ 60 అంటే sin 60కి రెసిప్రోకల్. sin 60 √3/2 కదా, కొసెక్ 60 అంటే 2/√3. అంటే ఇది మొత్తం కూడా -2/√3 దీని వాల్యూ. -2 ఇంటూ మరి ఇది కొసెక్కి రెసిప్రోకలే కదా సైన్, దాని మళ్ళీ మనం ప్రత్యేకంగా కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం కనుక్కున్నాం -2/√3. దీన్ని రెసిప్రోకల్ చేస్తే వచ్చేదే సైన్ అంటే -√3/2 -1. ఈ మొత్తం సింప్లిఫై చేస్తే మనకి 0 రావాలి. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ చూస్తే -2/√3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √3 -1 ఈజ్ ఈక్వల్ టు. సో మనం ఎల్సిఎం తీసుకుందాం. సో ఎల్సిఎం తీసుకుంటే √3 ఈజ్ ద ఎల్సిఎం. -2 √3 × √3 3 వచ్చేస్తుంది. √3 × -1 -√3. సో 3 - 2 1 - √3/√3. సో విచ్ ఈజ్ నాట్ 0 అంటే 0 కాలేదు. అంటే 240 అనేది సాటిస్ఫై చేయలేదు. ఇంకా 240 సాటిస్ఫై చేయలేదు, 30 సాటిస్ఫై చేస్తుందంటే రిమైనింగ్ ఆప్షన్ ఏంటి, ఇంకా ఆప్షన్ 3నే మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో అయినా కూడా మనం వేరే యాంగిల్స్ కూడా చెక్ చేసుకోవాలంటే x is equal to 150. సో 30 సాటిస్ఫై చేసింది, 240 సాటిస్ఫై చేయలేదంటే దిస్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ వన్ ఆప్షన్. ఓకే, సో వెంటనే ఆన్సర్ తీసేసుకోవచ్చు. అయినా నేను చెక్ చేస్తున్నాను 150 కూడా ఎలా ఉంటుంది అనేది. కొసెక్ 150 అంటే కొసెక్ 90 + 60గా రాసుకోవాలి. అంటే 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో కొసెక్ అనేది ప్లస్. సో 90 వస్తే కొసెక్ సెక్ అవుతుంది. అంటే సెక్ 60 అంటే cos 60కి రెసిప్రోకల్. cos 60 అంటే 1/2. సో ఓవరాల్గా ఇది 2 వస్తుంది. సో -2 ఇంటూ మరి ఇది కొసెక్ వాల్యూ కదా, సైన్ ఎలా ఉంటుంది రెసిప్రోకల్ అంటే 2 కాస్త 1/2 -1. సో 2 క్యాన్సిల్ అయితే -1 -2. సో 2 - 2 అంటే 0 అట్లా. సో 150 కూడా సాటిస్ఫై అయింది. సో 30 సాటిస్ఫై అయింది, 150 సాటిస్ఫై అయింది. ఇంకా రిమైనింగ్ 270 కూడా ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. సో ఫైనల్లీ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్.